మనిషిని నిద్ర లేపే క్రమంలో ఎర్లీ మార్నింగ్ మనం యాక్చువల్‌గా నిద్ర లేచేదానికి ఒక గంట ముందే మీరు 6కి నిద్రలేస్తారనుకోండి, 5కల్లా బీపీ పెరగడం స్టార్ట్ అవుతుంది. రాత్రి పడుకున్నప్పుడు శరీరం రెస్ట్ తీసుకుంటుంది. శరీరం అంటే శరీరం అవయవాలు రెస్ట్ తీసుకుంటాయి. మెదడు, గుండె, కిడ్నీ ఇవన్నీ కూడా గుండె మామూలుగా 70 సార్లు కొట్టుకునేది నిమిషానికి పగలు నిద్రపోతుంటే 40 సార్లే కొట్టుకుంటుంది. అది మెల్లగా తగ్గించుకొని రెస్ట్ తీసుకుంటుందనమాట. ఎందుకు శరీరానికి అంత పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది రెస్ట్ నిరంతరము పనిచేసేటటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో మెదడు, గుండె ఇట్లాంటివి కాస్త రెస్ట్ తీసుకుంటాయి. అవి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4:00 టైంలో 4-5 మధ్యలో బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగి అప్పుడు ఆటోమేటిక్‌గా మెదడుకి రక్త ప్రసారం పెరిగి అది మేల్కుంటుందన్నమాట బేసికలీ. ఆల్రెడీ బీపీ జబ్బు ఉన్న వాళ్ళకి ఈ బీపీ పెరుగుదల మామూలు కంటే ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. సో ఒక్కొక్కసారి శరీరంలో ఉన్నటువంటి మెదడు, గుండెలో ఉన్న రక్తనాళాలు ఆల్రెడీ డ్యామేజ్‌గా ఉన్నట్లయితే ఈ అధిక బీపీ సడన్‌గా బీపీ పెరగడం వల్ల అవి డ్యామేజ్ అయ్యి దాంట్లో రక్తం గడ్డ రావచ్చు. దీన్నే హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ అటాక్. బ్రెయిన్ అటాక్ అని పెరాలసిస్ అంటారు, స్ట్రోక్ అంటారు. గుండెలో వచ్చినట్లంటే దీన్ని హార్ట్ అటాక్ అంటాం. సో ఇవి ఈ 2 పక్షవాతం కానివ్వండి, గుండె హార్ట్ అటాక్ కానివ్వండి, ఎర్లీ మార్నింగ్